జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేవలం తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని నీచమైన పార్టీలు ఎంత దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ న్యూసే ఒక ఉదాహరణ. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, తమ పదవుల కోసం ఈ సూడో సెక్యులర్ పార్టీలో ఎంతగా తెగిస్తున్నాయో అన్న విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ సూడో సెక్యులర్ పార్టీలకు, ఆయా పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులకు దేశ భద్రత, దేశ రక్షణ, దేశ ప్రజలపైన ఎటువంటి మమకారమో ప్రేమ లేదని, వాళ్ళ అధికారం కోసం మాత్రమే మన దేశాన్ని తాకట్టు పెట్టడానికైనా కూడా సిద్ధమైపోయినారన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. బీహార్ రాష్ట్రంలో ఈ సంవత్సరమే అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. బహుశా నవంబర్లోనో లేదా డిసెంబర్ నెలలోనో ఈ ఎన్నికలు అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషను ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునింది. ఆ నిర్ణయం ఏందో తెలుసా? చూడండి ఎట్లుంటుందో. అదే బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే బీహార్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఉన్న ఓటర్లలో ఎంతమంది చనిపోయినారు, ఇంకా ఎంతమంది బతికున్నారు, ఆ ఉండే వాళ్ళలో అక్రమ వలసదారులు ఎంతమంది, ఫేక్ ఓటర్లు ఎంతమంది ఉన్నారన్న విషయాలను తెలుసుకుని బీహార్ ఓటర్ లిస్టును సంస్కరించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయమే ఈ బీహార్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ అనేది. ఇక ఈ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా ఓటర్ల బర్త్ సర్టిఫికెట్లను, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డులను, ఆధార్ కార్డులను, స్కూల్ రికార్డ్స్ను, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికెట్లను, భూముల యొక్క సర్టిఫికెట్లను, ఎల్ఐసి బాండ్లు, అదేవిధంగా ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, అలాగే పోస్ట్ ఆఫీస్ రికార్డులను, పెన్షన్ ఆర్డర్లు మొదలైన వాటిలన్నిటిని కూడా ఈ రివిజన్ చేసి వాళ్ళు ఓటేసేదానికి అర్హులా కాదా అన్న విషయాలను కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే తేల్చి ఉండాలి. అంటే నీకు ఎక్కడ తేడా కొట్టినా, ఎక్కడ లోపాలు వచ్చినా కూడా డిక్కీలు వైలిపోతాయి అట్లే. ఇక ఈ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను బీహార్ అంతటా కూడా 100 రోజుల పాటు నిర్వహించారు. ఇక ఈ సర్వేలో బీహార్లోని అన్ని ప్రభుత్వ శాఖలు కలిసి పనిచేయనున్నాయి. మొత్తం అంతా లింకప్. ఇక బీహార్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ప్రారంభించింది. అంతే, దేశమంతా కూడా బిత్తరపోయేటటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకు ఆ వాస్తవాలు ఏంటయ్యా అంటే, ముందుగా కేంద్ర ఎన్నికల కమిషను ఈ సర్వేను కిషన్గంజ్, అరారియా, కతిహారు, పూర్నియా ఈ నియోజకవర్గాల్లో ప్రారంభించింది. అంతే, ఇక ఈ 4 నియోజకవర్గాల్లో కొన్ని లక్షల సంఖ్యలో ఫేక్ ఓటర్లు, అదేవిధంగా అక్రమ వలసదారులంతా కూడా బయటపడినారు. కిషన్గంజ్లో ఉన్నటువంటి ఓటర్ల కంటే అధికంగా 105.16% ఫేక్ ఓటర్లు, అలాగే అరారియా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల కంటే 102.23% అధికంగా ఫేక్ ఓటర్లు, అలాగే కతిహార్లో ఉన్నటువంటి ఓటర్ల కంటే 101.92% అధిక ఓటర్లు, అలాగే పూర్నియా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల కంటే 100.97% అధిక ఫేక్ ఓటర్లు అయితే బయటపడినారు. ఎంతమంది చూడండి అప్పటికే. అంటే ఉన్న ఓట్లు 1,00,000 అయితే వాటికంటే ఈ ఫేక్ ఓట్లన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయంట. డబ్బల్ అట్టే. అంటే 1,00,000 కంటే ఎక్కువగా ఈ ఫేక్ ఓటర్లు అయితే ఉండారన్నమాట. పైగా ఇప్పుడు నేను చెప్పినటువంటి కిషన్గంజ్ కావచ్చు, అరారియా, కతిహారు, పూర్నియా ఈ నియోజకవర్గాలన్నీ కూడా విపక్ష నేతల నియోజకవర్గాలే కావడం ఇక్కడ గమనార్హం. అంటే సూడో సెక్యులర్ పార్టీలు, సూడో సెక్యులర్ నాయకులు. అర్థమైందా? అంటే విపక్ష నేతలు ఎక్కడెక్కడైతే గెలిచినారో ఆ నియోజకవర్గాలలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను, అదేవిధంగా ఈ రోహింగ్యా ముస్లింలు తీసుకొచ్చి అక్కడే వాళ్లకు స్థిర నివాసం కల్పించారన్నమాట. అది సంగతి. లేకపోతే 1,00,000 మంది ఓటర్లు ఉంటే ఇంకొక 1,00,000 మంది ఎక్స్ట్రానా? అంటే వీళ్ళకి ఓటం అనేదే ఆ విధంగా తయారు చేసుకుంటున్నారు. ఈ ఓటర్ ఐడి స్కామ్లో ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఉన్నది కదా, ఆర్జేడీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, అలాగే కమ్యూనిస్టు పార్టీలతో పాటు మమతా బెనర్జీకి సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా పాలు పంచుకునేట్టు తెలుస్తుంది. పాలు పంచుకునేది ఏంది? అసలు వీళ్ళంతా వచ్చేది ఆ రూట్లో నుంచే కదా. ఈ అక్రమ వలసదారులను పశ్చిమ బెంగాల్, నేపాల్ ద్వారా భారత్లోని ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశపెట్టి వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను అందించి వాళ్ళ చేత తమ పార్టీకి ఓటు వేయించుకొని
గెలిచి మరీ అధికారాన్ని చేపట్టాలనేది వీళ్ళ ఆలోచనగా కనపడేది కాదు, అది వాస్తవం. ఏమంటారా? నిజం కదా అది. దీంతో ఇప్పుడు బీహార్లో చేస్తున్నటువంటి ఈ బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేను దేశవ్యాప్తంగా చేపట్టాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలోనూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి సర్వేను ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉండాలి. ఏమంటారా? మొత్తానికి ఎవరెవరైతే దొడ్డిదారిని వచ్చారో ఒక్కొక్క కొడుకుని ఏం వంగబెట్టి మింగాల్సిందే, అంతే. ఎవడిని వదిలిపెట్టకూడదు, ఓ నాయనైనా వదలకూడదు. ఆ మారి ఉండాలి. ఎవరి దేశం, ఎవడొచ్చాడు, ఎవడు తింటాడు, ఎవడు కష్టపడతాడు, ఎవడు కట్టే పనులు, ఎవడి అమ్మ మిన్నగాడికి పెడుతున్నాము, ఏంది ఆ స్వామి ఇదంతాను, ఈ దారుణం, ఈ దరిద్రము, ఏంది ఇదంతాను అంటాలే. ఖచ్చితంగా మన చట్టాల్లో మార్పులు రావాలా. ఈ గలీజు జాతి, సంకర్ జాతి ముండా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సపోర్ట్ చేసే పార్టీలు కావచ్చు, సపోర్ట్ చేసే నాయకుల్లో ఏమైనా తరిమితే తప్పితే మనం బతకలేమేడా, మనం బతకలేము. ఖచ్చితంగా మళ్ళీ మన బానిసలుగా మారిపోతాం. అది మాత్రం ఖాయం. మీకు అర్థం అవుతుందో లేదో నాకు అర్థం కావడం. అదే పరిస్థితి అయితే ఏదైనా కూడా మన భవిష్యత్తు, మన కుటుంబ భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మన చేతిలోనే ఉండాలి. అవునా కాదా? ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం బాధ్యతారాహిత్యంగా ఉన్నా మన బతుకులకి ఉండమంతే. అది కట్టంగా ఉండవు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నా మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.